ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మంచి సమయంలో ఎడారిలో భోజనం, ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో ఎలాగ భోంచేశారు, దేవుడు వారికి ఏమేమి సమకూర్చారు అనే విషయాల గురించి తెలుసుకుందాం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 2-3 వచనాలు, 9 నుండి 16 వచనాలు మనం చూద్దాం. ఇజ్రాయేల్ ప్రజలు ఎడారిలో ఉన్నప్పుడు మోషేకి, అహరోనుకు ఫిర్యాదు చేస్తూ, మాకు భోజనం లేదు, మేము ఆకలితో అల్లాడిపోతున్నాం, ప్రభువు మమ్మల్ని ఈజిప్టులోనే చంపేస్తే బాగుండేది, అక్కడ మాకు కావలసినంత మాంసం దొరికేది, ఇంకా రకరకాల వంటలు చేసుకుని తినేవారం, అక్కడ మాకు ఆనందంగా ఉంది, ఈ ఎడారిలో చావటానికి నీవు మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చావు అన్నారు. అప్పుడు మోషే అహరోనులతో ఇలా అన్నాడు, ప్రభువు సన్నిధికి వచ్చి ప్రజలను నిలవబడమని చెప్పు, వారు దేవుని ఫిర్యాదులు ప్రభువు విన్నాడు. అప్పుడు అహరోనును వారితో మాట్లాడిన తర్వాత వారు ఎడారి వైపు తిరిగి చూశారు. వారు కళ్ళు జిగేల్మనేలా ఒక మేఘంలో ప్రభువు వెలుగు మిరుమిట్లు కొలిపే కాంతులతో కనిపించింది. అప్పుడు ప్రభువు మోషేతో, ఇజ్రాయేలు ప్రజలు ప్రార్థనలు నేను విన్నాను. ఈరోజు నేను పొద్దుగుకేసరికి వారు తినటానికి మాంసం దొరుకుతుందని చెప్పు, రేపు ఉదయం వారు కోరినంత ఆహారం కూడా దొరుకుతుందని చెప్పు అన్నాడు. అప్పుడు వారు నేను ప్రభువని, వారికి దేవుడని తెలుసుకుంటారు అన్నాడు. సాయంత్రం పూరేళ్ళు పెద్ద గుంపులుగా వచ్చి మకాం వేసిన ప్రాంతాలలో వాలాయి. ఆ ప్రాంతమంతా పూరేళ్లతో నిండిపోయింది. ఉదయానికి వారు ఉంటున్న ప్రాంతమంతా మంచు దట్టంగా కురిసి ఉంది. అయితే ఆ మంచు తగ్గిపోయిన తర్వాత నేల మీద మంచులాంటి పిండి కనిపించింది. ఇజ్రాయేలు ప్రజలు దానిని చూసి అదేమిటో అని ఆశ్చర్యపడ్డారు. మోషే వారితో, ఇది ప్రభువు మీకిచ్చిన ఆహారం, ఎవరికి కావలసినంత ఆహారం వారు పోగు చేసుకోమని ప్రభువు సెలవిచ్చాడు, మీరు కుటుంబానికి సరిపడినంత ఆహారము తీసుకెళ్ళవచ్చు అన్నాడు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు చూసినట్లయితే ఎడారిలో వారికి నీళ్ళు ఎలా దొరికాయి అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఇజ్రాయేల్ ప్రజలంతా ప్రభువు ఆజ్ఞ మేరకు వారు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్ళారు. రెఫదీమ అనే స్థలంలో మకాం వేసినప్పుడు అక్కడ తాగటానికి నీళ్లు లేవు, మాకు తాగటానికి నీళ్లు ఇవ్వు అని ప్రజలు మోషేతో వాదించారు. అప్పుడు మోషే, మీరెందుకు గొనుగుచున్నారు, ఎందుకు మీ ప్రభువుని శక్తిని అనుమానిస్తున్నారు అని ప్రజలతో అన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు దాహం అవుతోంది, అందుకని వారు ఇంకా సనుగుతూనే ఉన్నారు. మమ్మల్ని ఈజిప్టు నుండి ఇక్కడెందుకు తీసుకుని వచ్చావు, మేము మా పిల్లల్ని మా పశువులను దాహంతో చస్తున్నాం అని మోషేతో అన్నాడు. అప్పుడు మోషే, ఈ ప్రజల విషయంలో నేనేం చేయాలి, వీరు నన్ను రాళ్లతో కొట్టేలా ఉన్నారు అని ప్రభువుతో అన్నాడు. ప్రభువు మోషేతో, కొంతమంది నాయకుల్ని తీసుకుని ప్రజల కంటే ముందుగా నడిచి వెళ్ళు, నైలు నదిని కొట్టిన కర్రని నీతో తీసుకుని వెళ్ళు, సీనాయి కొండ దగ్గర ఒక బండ మీద నేను నిలవబడి ఉంటాను, ఆ బండను కర్రతో కొట్టు, ప్రజలు తాగటానికి ఆ బండలో నుంచి నీళ్లు వస్తాయి అని చెప్పాడు. ఆ నాయకుల సమక్షంలో మోషే అలానే చేశాడు. నీళ్లు బయటికి వచ్చాయి, ప్రజలు తృప్తిగా తాగారు.